ముందుగా వచ్చిన బ్రహ్మ సరస్వతులను చూసి ఆకాశరాజు దంపతులు అనేక విధాల నమస్కరించి, ఓ బ్రహ్మదేవ, శ్రీనివాసుని దయ వలన మీరందరినీ కనులారా గాంచే భాగ్యం మాకు కలిగింది. నా కుమార్తె పద్మావతి శ్రీనివాసుని వలచుట, అందులకు ఆ స్వామి అంగీకరించుట నా భాగ్యం. శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం కాబట్టే సాక్షాత్తు సృష్టికర్తవైన నీవే తరలి వచ్చావు అని అన్నారు. ఇలా అంటుండగా వెనుకనే వచ్చిన పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. ఆహా, పరమేశ్వర, జగన్నాథ, ఆది దంపతులారా, పార్వతీ పరమేశ్వరులారా, నా జన్మ ధన్యం. మీరు మా నగరానికి నా అతిథిగా రావడం ఎన్నో కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం తప్ప మరొకటి కాదు. లేకపోతే అతి సామాన్యుడైన నేనిక్కడ, ఈ సృష్టి స్థితిలయకారుడైన మీరెక్కడ? ఆహా, ఈ జన్మకి భాగ్యం చాలు అని అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ ఆకాశరాజా, ఇదంతా మా శ్రీనివాసుని చలవ. ఆయన శ్రీమన్నారాయణుడు, సృష్టికర్త, సకల సృష్టికి మూలం. శ్రీ లక్ష్మీనారాయణుల వివాహం దగ్గరుండి చూడాలని మేము, మాతో పాటు సరస్వతి గౌరీలు ఎంతో ముచ్చట పడుతున్నారు అని అన్నాడు. వీరిరువురు ఇలా మాట్లాడుకుంటుండగా వెనుకనే దేవతలందరూ రాసాగారు. ఇక పెండ్లి కుమారుడు శ్రీనివాసుడు రావడమే తరువాయి. ఇలా ఆకాశరాజు తలచడం చేతనే దూరంలో దేవదుందువులు మోత వినిపించింది. మంగళవాద్యాలు అద్భుతంగా చెవులకింపు చేస్తున్నాయి. ఒక్కసారి వాతావరణం అంతా చల్లగా ఆహ్లాదకరంగా మారింది. ఎక్కడి నుండో అద్భుతమైన సుగంధం వస్తుంది. నెమళ్ళ గుంపులు నాట్యమాడుతూ వస్తున్నాయి. వెనుకనే లేళ్లు ఎంతో అందంగా గెంతుతున్నాయి. ఇక వస్తున్నది శ్రీనివాసుడే, అనుమానం లేదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. ఆహా, ఇక్కడ ఉన్న వారందరూ ఎంత అదృష్టవంతులో కదా. ఆకాశరాజు ఎంతో ఆనందంగా మాటలి రానివాడయ్యాడు. ఇంతలో